ఆగస్టు 4 చుక్కల అమావాస్య ఈ విధంగా చేస్తే ఊహించని ఫలితాలు కలుగుతాయి. జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలైలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఉత్తరాయణం మొత్తం దైవ కార్యాలకు, దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది. దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్య ఆషాఢ అమావాస్య. చుక్కల అమావాస్యగా పిలిచే ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు. ఈరోజు చేసే దాన ధర్మాలు, జపతాపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పితృకర్మలు నిర్వహించిన వారి పేరుతో దాన ధర్మాలు చేసిన విశేష ఫలితాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య సమయము ఆగస్టు 3 శనివారము మధ్యాహ్నము 3 గంటల 31 నిమిషముల నుంచి అమావాస్య గడియలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 4 ఆదివారం మధ్యాహ్నము 3 గంటల 54 నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారం అమావాస్య నియమాలు పాటిస్తారు. ఈ రోజున గౌరీ పూజ ప్రత్యేకం. ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శుభాలనిచ్చే శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణం అంటే మళ్ళీ శుభముహూర్తాలు మొదలయ్యే సమయం. అందుకే శ్రావణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ, మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ కన్నెపిల్లలు గౌరీ పూజ చేస్తారు. పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజించి బియ్యం పిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. కేవలం అవివాహితులే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటిపై 100 దారపు పోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకొని మర్నాడు ధరిస్తారు. ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోమాతకి పూజ చేయండి. ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు. ఫలితంగా పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరుగుతాయి. వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా బద్ధకం, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేందుకు సూచనగా దీపపూజ చేస్తారు. దేవుడి మందిరం ముందు అలికి ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు. దీపాలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు. పూజ అనంతరం గోమాతకి అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఫ్రెండ్స్, తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.